నేనైతే ఇవాళ ఫస్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ అయితే చెప్తాను. అది మ్యాథ్స్ న్యూస్ న్యూస్ న్యూ టెక్స్ట్ బుక్ అయితే వచ్చింది కదా, సిలబస్ చేంజ్ అయ్యి ఆ టెక్స్ట్ బుక్ ఇవ్వండి. ఇక్కడ ఉంది, ఇదే కదా చాప్టర్ 1. తెలుగులో స్కూల్లో ఈ మాకు M1 M2 ఉంటే M2లో అయితే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అండ్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఉంటాయి. M1లో అయితే ఇంటిజర్స్ అండ్ సింపుల్ ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీకు చిన్నగా నోట్స్ ప్లే చేస్తాను, చూసాను. ఫస్ట్ అయితే మీరు రాసుకోండి, ఇవన్నీ రాసుకున్నారు కదా, రాసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇదంతా సమ్స్, కొన్ని సమ్స్ అలా ఇచ్చారు. ఇదిగోండి, మీకు మీరు ఎవరన్నా నోట్స్ రాసుకుందాం అంటే చూసి రాసుకోవచ్చు. ఇదిగోండి, రాసుకుందాం అనుకుంటున్నారంటే నేను ఇంకో వీడియో పెడితే ఎక్స్ప్లెయిన్ చేస్తా దానిలో. ఇది 4 degrees సెల్సియస్. నేను అక్కడ పొరపాట్లో 14 degrees రాస్తా, 14 కాదు. ఇది కొంచెం సైడ్ ఇలా గీసుకున్నారనుకోండి, రఫ్ మార్జిన్లో కాకుండా సైడ్ గీసుకోండి. ఇది ఇంపార్టెంట్, గ్రీన్గా వస్తారు. ఓకే, ఇది ఇక్కడ రివ్యూ ఎక్సర్సైజ్లో సమ్స్ అయితే ఇవి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఆఫ్ ఇంటిజర్స్ చూడండి. ఇది నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఓకే, ఇది ఇంపార్టెంట్ బాక్స్లో కొట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం యూజ్ చేస్తే ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది, అందుకని అలా కొట్టేశారు. ఇదిగోండి, ఇదంతా రాయలేము అని అంటే కామన్ బాక్స్లో కామన్ చేయండి, నేను ఈజీగా ఇస్తాను. దీనిలో అయితే నేను ఓన్లీ ఇంటిజర్స్ లెసన్ అయితే పెడతాను మీకు. ఇది కొంచెం చూడండి, అది సింపుల్ ఈక్వేషన్స్కి నెక్స్ట్ ఇంకో వీడియో తీద్దాం. ఎగ్జాంపుల్స్ 3, ఇది ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవడం వల్ల ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంటే. సమ్స్ ఎక్సర్సైజ్ 1.1 సమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇదిగోండి, ఇది విచ్ ఇస్ గ్రేటర్. ఫస్ట్ మీరు సమ్ చేసుకోవాలి. మీకు ఏమన్నా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, హోంవర్క్ సమ్స్ తెలియకపోయినా కామెంట్ చేయండి. నాకైతే ఇవన్నీ వచ్చు. ఓన్లీ ఇంటిజర్స్ అండ్ సింపుల్ ఈక్వేషన్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదంతా ఈజీయే. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 different ఇంటిజర్స్ వీ గెట్ నెగటివ్ ఇంటిజర్స్. ఇవన్నీ చదువుకోవాలి బాగా. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఓకే, ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్ ఉన్నట్టే మీరు ట్రై చేయండి. ట్రై చేయలేకపోతే ఈ వీడియో చూడండి. దిస్ క్వశ్చన్ మీరు దానిలో చూసి రాసుకోవచ్చు. మీకు ఓకే, ఇదిగోండి. ఓకే, అంతకుముందు ఎలా చేశాను, 2000 రావాలి. ఈ ఆన్సర్ 2000 రాకపోతే మీరు చేసింది రాంగ్, ఇది రాంగ్ అయిపోతుంది. మీరు చేసింది 2000 రావాల్సిందే, లేకపోతే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకొని చేసుకోండి. ఓకే, ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ మీరు చూసుకుని రాసుకోండి.
చూడు గురించి మీరు ట్రై చేయండి, చాలా ఈజీ. నేను ఫాస్ట్గా ఇది డిస్ప్లే చేసేస్తా నోట్స్ని. ఇలా మీకు పాయింట్స్ కూడా రాసుకుంటూ రాకపోతే సరిగ్గా పర్వాలేదు, ఏమవ్వదు. పాయింట్స్ చూసుకోండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక బుక్ అయితే చూసుకొని ఇది రాయడానికి పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి ఇండివిజువల్స్ అసలు. ఎక్సర్సైజ్ 1.2 ఎక్సర్సైజ్ 1.2 సమ్స్ ఇవన్నీ చూసారు ఎన్ని ఉన్నాయో. ఫాస్ట్గా వెళ్ళిపోతా. మీరు కావాలంటే పాస్లో పెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఈజీ, ఒకసారి ట్రై చేయండి. మీకు అంతగా రాకపోతే ఒకసారి కామెంట్ చేయండి ఇది ఎలా చేయాలో. ఇంకో వీడియో అయితే చేస్తాం అన్నీ. ఓకే, ఇది ఇందాక గ్రీన్ గ్రోసర్ లాంటిదే ఇంకోటి వచ్చింది. ఇది ఈజీయే, మీరు చేయగలరని నమ్మకం ఉంది. అయినా ఒకసారి డిస్ప్లే చేద్దాం దీన్ని. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ దానికి కంటిన్యూషన్ అంతే ఉంటుంది. కంటిన్యూషన్ ఓకే, కంటిన్యూషన్ ఇదైతే ఓకే. కంటిన్యూషన్ మేమైతే గుడివాడకు వచ్చాము పని మీద. కంటిన్యూషన్ ఓకే. నెక్స్ట్ ఇదైతే సెవెంత్ సమ్ అయితే ఈజీ. ఎపిడ్ ఒక ఈజీ, ట్రై చేయండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటాయి నాకు తెలిసి సమ్స్. ఓన్లీ ఆన్సర్స్ చూపిస్తాను మీకు. ఈ ఆన్సర్ సైడ్ ఏం లేదు. ఓకే, ఇది చూడండి. ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ మీరు రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే రాసుకోండి. ఓకే ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే ముందు రాసుకోండి. ఇది వీడియోలు అంతా అవ్వకుండా నేను ఫాస్ట్గా ముగించేద్దామని చేస్తున్నాను 1.3. ఓకే, ఇవన్నీ అది నేర్చుకోవడం వల్ల వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ నేర్చుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. చాలా ఈజీ, కూడా ఈజీయే. ఓకే, చూస్తున్నారు కదా. ఫాస్ట్గా చేసేస్తున్నాను అంతా. ఈ 2 సమ్స్ దీనిలో. నెక్స్ట్ ఇలా వచ్చేసినట్టయితే 6th సమ్. ఇలా చేసుకుంటే వల్ల ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. బాడ్మాస్ రూల్ మీకు అందరికీ వచ్చు కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4 అది మొత్తం బాడ్మాస్ రూల్. చూడండి, ఇది బాడ్మాస్ రూల్. ఇలా చేయాలి, అందరికీ వచ్చి. ఇదిగోండి, ఇది ఇక్కడే పాస్ చేసుకొని ఏదో ఒక బుక్లో రాసుకోండి. మీరు ప్రాక్టీస్ నోట్స్ పెట్టమని చెప్పాను కదా, ఆ బుక్ పెట్టి రాసుకోండి. ఓకే, ఏడవకుండా ఏదో ఒక పాత బుక్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. నేను అలాగే పెడతాను, ఒక బుక్ పెట్టాను కూడా, దానిలో రాస్తాను చాలా వరకు. ఇదిగోండి చూడండి ఎన్ని సమ్స్ ఉన్నాయో. అందుకే ఇవన్నీ ఒకే దాంట్లో ఎక్సర్సైజ్ 1.4 అవుతుంది. అది మీకు ఒకటి చెప్పాలి, సింపుల్ ఈక్వేషన్స్ అయితే ఎక్సర్సైజ్ 3.3 దాకానే చేసి పెడతాను. ఓకే, ఎందుకంటే అదే బెటర్, మొత్తం పెట్టను. ఓకే, కొంచెం దగ్గరికి. ఇవన్నీ బాడ్మాస్ రూల్. అదే మనబడి ట్యూషన్ ఉంది కదా,
మేడం ఒకసారి చూసుకోండి, అక్కడైతే డాషెస్ కింద ఇచ్చారు, కింద కాకుండా పైన పెట్టాలి ఆ డాషెస్ యాక్చువల్గా, కానీ కింద ఇచ్చారు. ఒకదానికి మిస్టేక్ వచ్చిందని మీరు మార్చారు. అలా మార్చకుండా పైన డాష్, అది పైన బార్ బ్రాకెట్ మీరు కిందకు పెట్టేశారు. అది ఒక్కసారి చూసుకొని సరి చేసుకోండి. ఆ వీడియో మళ్ళీ చేసి పెట్టినా పర్లేదు, ఓకే. నేను నోట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, పెట్టకపోయినా పర్లేదు. ఇదిగోండి ఇవన్నీ చూసుకోండి, చూడండి, సరిగ్గా చూడండి. ఇవన్నీ ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూసారా. ఇది చాలా ఈజీ, రాకపోయినా పర్వాలే, నేను చెప్తాను తర్వాత ఎప్పుడన్నా వీడియోలో, ఓకే. ఇది -30 అండి, -30 వెనకాల ఉన్న అచ్చు పడిపోయినది ఇక్కడ పడింది. కావాలంటే క్వశ్చన్లో ఉన్నదే యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. అచ్చు ఇక్కడ పడింది అంతే, అచ్చు పడింది. అబ్సల్యూట్ వాల్యూ, దీనికి మోడ్యులస్ ఉంటుంది. ఇదిగోండి మాడ్యులస్, ఇది ఇలా రెండు స్టాండింగ్ లైన్స్ అన్ని. ఇదిగోండి మాడ్యులస్, ఓకే. యూనిట్ ఎక్సర్సైజ్లో మా సార్ చెప్పిన సమ్ అయితే ఇది, ఓకే. ఇదే రాసుకోండి కూడా, వేరే ఏమీ రాసుకోవద్దు, అవన్నీ కష్టం, ఓకే. సింపుల్ ఈక్వేషన్స్ అయితే చెప్తాను నేను, సింపుల్ ఈక్వేషన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతే అయిపోతుంది, బాయ్.